హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన హలేబీడు బేలూరు టెంపుల్స్ చూపించాను కదా. సో అక్కడి నుంచి తిరిగి మేము దాదా పహాడ్కి ప్రయాణం అయ్యాము. దాదా పహాడ్ లేదంటే బాబా బుడన్గిరి బెట్ట అని చెప్పి కన్నడలో అంటారు. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ముళ్ళయనగిరి బెట్ట అన్నమాట. అక్కడ జెట్ పాయింట్ వ్యూ అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు కర్ణాటక రాష్ట్రం అంటే గ్రీనరీకి పెట్టింది పేరు అని చెప్తారు. ఆ గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దట్టు ఇప్పుడు మేమున్నది చిక్మంగళూరుకి దగ్గరలో. ఈ చిక్మంగళూరు మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాఫీ తోటలకి చాలా ఫేమస్ అని చెప్పేసి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కాఫీ మొక్కలే అన్నమాట. మేము యాక్చువల్గా ఆన్ ది వే వాన పడుతూ ఉంటే కాఫీ తాగాలి అని చెప్పేసి ఒక కాఫీ హౌస్ దగ్గర స్టాప్ చేసాము. సో కాఫీ హౌస్కి సంబంధించిన వాళ్ళదే ఈ తోట కూడా అన్నమాట. సో వాళ్ళు అక్కడ అవి పండించేసి అక్కడే వాటితోనే అక్కడ మనకి కాఫీ చేసి ఇస్తారు. అసలు చాలా అంటే చాలా బాగుండింది. ఒక పక్కన వాన, ఇంకో పక్కన కాఫీ తోటలు ఏంటి, అందులో మనకి వేడి వేడి కాఫీ, దట్టు ఈ తోటలో పండిన కాఫీ గింజలతో చేసిన కాఫీ అన్నమాట. అసలు అదొక ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇది యాక్చువల్గా మీకు ఇక్కడ ఇంత క్లౌడీగా ఇలా కనిపిస్తుంది కదా, ఇదే ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా చాలా వేడిగా అనిపించింది. బట్ ఈవినింగ్ అయ్యేపాటికి వాతావరణం అయితే చాలా కూల్గా బాగా అనిపించింది. సో మేము ఇక్కడ కాఫీ తాగేసి దాదా పహాడ్కి వెళ్ళాము. ఇంకొక విషయం ఏంటి అంటే మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ శృంగేరి వెళ్ళాము. సో రిటర్న్లో కూడా మాకు ఇదే కాఫీ హౌసే కనిపించింది. సో మళ్ళీ మేము 2 times కూడా అక్కడే స్టే అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. సో వాళ్ళు అసలు ఆ ఊరి పేరు ఏదో చెప్పారు, అది నాకు కరెక్ట్గా గుర్తుకు లేదు. అంటే అక్కడ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇల్లు, ఒక ఊరిలాగా ఉండదన్నమాట. ఇప్పుడు అంత అడవిలో అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు అనేసి ఉంటుంది. అంటే వాళ్ళకి భయం. మేము అడిగామన్నమాట, ఇంత అడవిలో మీది ఇక్కడ ఒక్కరే ఉంటున్నారు, సింగిల్ హౌస్ ఉంది, భయం వేయదా? లైక్ అంటే జంతువులు అటాక్స్, అనిమల్ అటాక్స్ జరగవచ్చు, లేకపోతే రాబరీస్ జరగవచ్చు అని చెప్తే వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే మేము దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుంటాము, మోస్ట్లీ అలాంటివి ఏవి జరగవు, ఇక్కడ అన్ని హౌసెస్ కూడా ఇలానే ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక 2 acres 3 acres అలా ఉంటుంది అనుకోండి. లైక్ ఇలా అందరికీ కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 2-3 acresలో వాళ్ళకి నచ్చినట్టు ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ కాఫీ తోటల్లోనే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇలా కాఫీ తోటలు ఉన్నాయి. ఇంకా కర్ణాటకలోని కొన్ని ప్రదేశాల్లో అయితే ఎక్కువ మనము ఒక్క చెట్లని చూడొచ్చు, ఒక్క తోటలు ఉంటాయన్నమాట. ఇంకా కర్ణాటకలో కొన్ని ప్రదేశాల్లో అయితే ఎక్కువ పూల మొక్కలు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఇంటి ముందర కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల మొక్కలు అనేవి పెట్టేసి ఉంటారు. ఆ ఇంటికి అందమే ఆ పూల మొక్కలు అనేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఇంకా మేము అక్కడ కాఫీ తాగేసి ఇక్కడ మళ్ళీ మేము మా జర్నీని స్టార్ట్ చేసాము. ఈ దారి పొడవునా కూడా ఇలా ఎత్తైన లోయలు, చాలా లోతుగా ఉండే లోయలు ఉంటాయన్నమాట. చూస్తేనే మనకి కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. సో ఈ జర్నీ మొత్తం కూడా ఘాట్ సెక్షన్ ఉంటుంది. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ని తీసుకెళ్తే బెటర్. సో తర్వాత ఇంకా